జయంతి తన కళ్ళని తనే నమ్మలేక ఉత్తరాన్ని తిప్పి తిప్పి 4 సార్లు చదివింది. చదువుతుండగానే మొహం ఎర్రబడింది. బహుమతులివ్వటం అనేది అతనికి అలవాటై ఉండవచ్చు. అది అతనికి సామాన్యం కావచ్చు. కానీ అలా తీసుకోవటం తనకు అలవాటు లేదే. ఈ సంగతి శేఖరానికి ఎలా తెలుస్తుంది? తెలిసేదేముంది? రసీదు ప్రక్కన పడేసి ఎయిర్లైన్స్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఆ చీర అక్కడే ఉంటుంది. కానీ జయంతికెందుకో ధైర్యం చాలలేదు. అతనంతగా ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని కావాలని పంపాడు కదా. ఇలాంటి ప్రత్యేకత కోసమే తను ప్రతిక్షణం బాధపడేది. జయంతి మర్నాడు చీర తెచ్చుకుంది. ఇంటికి వస్తూనే శేఖరానికి అంతగా నచ్చిన చీర ఏమిటబ్బా అనుకుంటూ ఆత్రంగా విప్పి చూసింది. చూస్తుండగానే మడత విప్పగానే ఆ చీర జయంతి మనసును దోచేసుకుంది. లేత గులాబీ రంగులో అంచు దగ్గరగా 4 వేళ్ల వెడల్పున ఆకుపచ్చ రంగులో సన్నటి తీగెలు ఆకులు ఉన్న లేసు సున్నితంగా చక్కటి పనివాడితనాన్ని చూపిస్తోంది. పల్చగా మెత్తగా గుప్పిట్లో ఇమిడిపోయేలా ఉన్న ఆ చీరను కట్టుకోవటానికి ఇంకో రోజు ఆగాలంటే జయంతి మనసు ఆగలేదు. చీర విప్పి పరీక్షగా చూస్తుండగా దాని మడతల్లోంచి కార్డు ఒకటి జారి జయంతి పాదాల దగ్గర పడింది. జయంతి వంగి దాన్ని తీసి చూసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే కార్డు. కార్డు మీద కనిపిస్తున్న అందమైన సరస్సుల్లో చక్కటి నావ. హంసాకారంగా ఉన్న ఆ నావలో వెనక్కు జారగిలబడి రాజకుమార్తెల టీవీగా కూర్చుని దూరంగా ఎక్కడికో పరధ్యాసగా చూస్తున్న అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎదురుగుండా చుక్కాని దగ్గర వంపులు తిరిగి బలంగా ఉన్న శరీరంతో అమ్మాయి వైపే పరీక్షగా చూస్తున్న అబ్బాయి. జయంతికెందుకో చీర కంటే ఈ కార్డు మరీ నచ్చింది. కార్డు తిప్పి చూస్తే వెనక పుట్టినరోజు శుభాకాంక్షలతో రాజా అని ఉంది. రాజా! జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఆప్తులు, దగ్గర వాళ్ళు రాజా అని, పరిచయస్తులు, దూరంగా తెలిసిన వాళ్ళు శేఖరం అని పిలుస్తారని అతను చెప్పినట్లు జ్ఞాపకం. అయితే తను ఆప్తురాలా? పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు మామూలు కంటే హుషారుగా లేచిన జయంతి బామ్మ చెప్పిన ప్రకారం బుద్ధిమంతురాలిలా తలంటు పోసుకుని ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్నేహంగా స్థిరపడిపోయింది. జయంతికి బామ్మ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అనిపిస్తే అది సునంద ఒక్కతే. కొత్త చీర కట్టుకుని దేవుడికి నమస్కారం చేసింది. ఆ తర్వాత వంగి బామ్మ పాదాలకి నమస్కారం చేసి లేవబోతుండగా టప్మని తల మీద నీళ్లు పడటంతో బామ్మ అంటూ కంగారుగా తలెత్తబోయింది. మనవరాలిని ఆవిడ చప్పున దగ్గరకు లాక్కుని గుండెలకి అదుముకుంటూ ఈ సంవత్సరమైనా నువ్వో ఇంటిదానివైతే అన్నారు. జయంతి మాట్లాడలేకపోయింది. జయంతి ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా సునంద ఇంటికి వెళ్ళింది. సునందకి జయంతికి మధ్య వయసులో 10 సంవత్సరాలు తేడా ఉంది. ఒక్కొక్క పరిస్థితిలో స్నేహానికి వయసుకి సంబంధం అక్కర్లేదు అనిపిస్తోంది. సునంద వాళ్ళు కొద్ది రోజులు జయంతి ఇంటి ప్రక్కనే ఉండి వెళ్ళారు. ఇంటి ప్రక్కనున్నప్పుడు కొద్దిగా కలిగిన పరిచయం. సునంద వాళ్ళు సామాన్య కుటుంబంలో పుట్టిన సునంద అతి సామాన్యమైన చదువుతో ముగించేసుకుంది. సాధారణంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చేసింది. భర్తకి వచ్చే జీతంతో ఇల్లు పొదుపుగా గడుపుతుంది. 2 పిల్లలున్న సునందకి ఈ బరువు చాలదన్నట్లు రాయిలా తిరుగుతున్న అత్తగారికి పక్షవాతం వచ్చి మంచం మీద పడింది. ఇన్ని చిరాకుల్లో బ్రతుకంటే ఎటువైపు నుంచి ఏ ఆకర్షణ లేకపోయినా ఇంట్లో అడుగడుక్కి సంసారంలో అన్ని విధాల పరీక్షలెదురవుతున్నా సునంద మొహం మీద చిరునవ్వు చెదరదు. మనం ఎంతవరకు అర్హులమో అంతవరకే మనకు
భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ పైన దొరకాలనుకోవటం దురాశ, కావాలని కోరుకోవటం, భగవంతుడిని ప్రార్థించటం మూర్ఖత్వం అంటుంది సునంద. జీవితాన్ని గురించి సునంద చెప్పే సత్యాలెందుకో జయంతికి చాలా బాగా నచ్చుతాయి. ఒక్కోసారి ఇన్ని తెలిసిన మనిషి ఇలా మామూలుగా ఉండిపోయిందే అనిపిస్తుంది. సునందకి కూడా అప్పుడప్పుడు జయంతితో మాట్లాడుతుంటే తన కష్టాలు తీర్చుకోగల శక్తి తనకు లభించినట్లు, కొంచెం మనశ్శాంతి దొరికినట్టు అనిపిస్తోంది. ఈ ఎడారిలో ఉన్న ఈ జీవితంలో నువ్వు నాకు వయాసిస్తువి జయంతి అంటుంది సునంద. ఛ నేను నీలాంటి దానినే, అలా అనకు ఎర్రబడిన మొహంతో అనేసేది జయంతి. తనకి దొరికినంతలో, అవకాశం ఉన్నంతలో తనకి లభించిన సంతోషం సాధ్యమైనంత వరకు సునందకి పంచటానికే ప్రయత్నం చేస్తుంది జయంతి. జయంతి అలా చేసే వాటిల్లో సునందని తన వెంట సినిమాలకి తీసుకువెళ్ళటం ఒకటి. 4 రోజుల కిందే పుట్టినరోజు సాయంత్రం ఇంటికి వస్తానని, నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం సినిమాకు వెళ్దామని జయంతి సునందతో చెప్పి వచ్చింది. సునంద సరేనని 3 గంటలకల్లా పనంతా ముగించుకొని సాయంత్రం వంట కూడా అప్పుడే చేసేసి, ఆ రోజు సాయంత్రానికి మటుకు కొంచెం పిల్లల్ని, భర్తని చూసుకోమని చెబుతానని, తప్పకుండా రమ్మనమని వాగ్దానం చేసింది సునంద. అనుకున్న ప్రకారం సరిగ్గా 5 గంటలయ్యేసరికి కొత్త చీరలో, తలనిండా సన్నజాజి పూలతో, అదో విధమైన అపూర్వ కాంతితో వెలిగిపోతున్న మొహంతో, చాలా రోజుల తర్వాత మళ్ళీ మొట్టమొదటి జయంతిలా ఫీలవుతూ సునంద ఇంటికి వెళ్ళింది జయంతి. జయంతి వెళ్ళేసరికి సునంద వంటింట్లో మొహం నిండా కారుతున్న చెమటలతో, చెరిగిపోయిన బొట్టుతో, జుట్టు రేగిపోయి క్షణం ఊపిరి సలపని దానిలా ఉంది. ఇంట్లో ఎవరో చాలామంది ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.